హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మేము సరికొత్త వీడియోతో మళ్ళీ ఎనిక్కొచ్చేసాం. వచ్చేసా. మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. టాక్సిక్ టీజర్ మొత్తం అంతా ఒక ఊపు ఊపేస్తుంది. సో, మనం కూడా దాని మీద రివ్యూ చేద్దాం. పదండి. టాక్సిక్ టీజర్ అనగానే మన వీడియో వచ్చి తర్వాత టాక్సిక్ టీజర్ రావాలి. ఏదైనా వైరల్ అయ్యేలా చేయండి అయ్యా. ఇప్పుడు జగన్ కి చంద్రబాబుకి రాజకీయం నేర్పిందే రావు రమేష్ అని చేయండి. ఇవే తగ్గించుకుంటే మంచిది. సర్కస్ రా. చూడు, చైనా టౌన్ కూడా ఉంది. మొత్తం కెసినోస్ లోనే ఉన్నట్టుంది మూవీ మొత్తం. మొత్తం గ్యాంగ్స్టర్ బ్యాక్‌గ్రౌండ్ లా. అదిరిపోయిందిరా! మొత్తం చైనీస్ బ్యాక్గ్రౌండ్. అవును. మొత్తం గన్స్ 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 అయ్యే. అబ్బా, కేజీఎఫ్ ఫీల్ వచ్చేసిందిరా. ఆ! వా అబ్బా! అమ్మో. చూసారా ఎంత వైల్డ్ ఉంది. పిల్లల్ని అలో చేయరేమోరా ఇంకా. అదే కదా. మామూలు టాక్సిక్ లేదుగా. యాప్ట్ గా పెట్టారు. ఓర్ నాయనో! ఓ డబుల్ యాక్షన్. డబుల్ యాక్షన్ అనుకుంటున్నారా? నాకెందుకో ఒకరే 2 లుక్స్ లో కనిపిస్తున్నారేమో అని అనుకుంటున్నా. నీకు అట్లా అనిపించిందా? నాకు డ్యూయల్ రోల్ అనే అనిపించిందిరా. అంటే బాడీలో మొత్తం అంతా ఇట్లా టోన్డ్ గా అనిపించింది. లాస్ట్ కి చూపించిన దాంట్లో వేరే లుక్ వచ్చింది కంప్లీట్ గా. మరి నాకు డబుల్ యాక్షన్ లాగా అనిపించింది. ఫస్ట్ మరేమో దాంట్లో చూద్దాం. చూసావుగా కొంచెం ఓల్డ్ లుక్ ఉంది. వైట్ హెయిర్ అదంతా పెట్టారు కదా. సెకండ్ దాంట్లో అట్లా లేదు. మొత్తం అంతా యూత్ లేదు. లాస్ట్ ఒకటి, ఆ, ఇప్పుడు ఒకటి అట్లా. ఐమ్ హోమ్ డాడీ అన్నాడుగా. వేరే విలన్స్ తో కూడా మాట్లాడుండొచ్చు అలా. కొంతమంది బ్యాడ్ డాడీస్ ఉంటారు కదా, బ్యాడ్ విలన్స్ ని. ఓ మై గాడ్! అట్లా కూడా అట్లంటారా? అయ్యుండొచ్చు. ఓకే ఓకే. కానీ మస్తు ఉందిరా చూడడానికి మాత్రం. చాలా అవును. టాక్సిక్ గా అనిపించింది. నిజమే, చాలా వైల్డ్ ఉంది. అదే కదా. ఆ సీన్ చూసారా? ఇట్లా సా పెట్టి గొంతు కట్ చేస్తారు కదా. నాకు ఆ సీన్ చూడంగానే ఏం గుర్తొచ్చింది తెలుసా? GTA వైస్ సిటీలో అట్లా ఒక సా ఉండేది. అది పట్టుకొని అందరిని చంపకుండా అవును. పోతుండే. అదే గుర్తొచ్చింది నాకు అది చూడంగానే. నాకు ఈ బ్రేక్ అయిన గ్లాసెస్ పైన వాళ్ళు ఇట్లా ఒక అదే బాడీని ఇలా తీసుకెళ్తున్నారు కదా. ఆ ఆ ఆ part ఆ ఆ, చాలా భయంగా అనిపించింది అది ఒక్కసారి. అంటే భయం కదా. అంటే ఒక టైప్ ఆఫ్ ఇలా ఎంత మూర్ఖంగా వైల్డ్ గా. వైల్డ్ గా అనిపించింది. సాది నాకు ఇంకొకటి నాని మూవీ ఉంది కదా రీసెంట్ గా, హిట్ హిట్టా? 3. ఆ నాకు అది కూడా కొంచెం ఎందుకో అట్లా వైలెన్స్ అనిపించింది కొంచెం. కానీ అందుకే యష్ బయట మొత్తం స్కార్ఫ్ వేసుకొని ఓన్లీ గ్లాసెస్ పెట్టుకొని అవును. కనిపిస్తున్నాడు. మొత్తం ఈ లుక్ రివీల్ చేయొద్దనేమో ముందు. ఇది సెకండ్ లుక్ ఏమో మాన్సా. అంత మొత్తం షేవ్ చేసిన లుక్ బయట పడద్దు అని చెప్పి ఈయన మేబీ మనం కేజీఎఫ్ నుండి కూడా ఆల్మోస్ట్ గడ్డంతోనే చూస్తున్నాం కదా. ఆ క్లీన్ లుక్ కనిపించద్దని అట్లా స్కార్ఫ్లు కట్టుకొని తిరుగుతున్నారేమో మరి. ఫైటింగ్ అయ్యారా కానీ మొత్తం ఫిక్స్ అవ్వాలి. చాలా వైల్డ్ ఫైటింగ్ లా ఉంది కదా. అసలు హీరోయిన్ ఎక్కడా చూపిలేదురా మొత్తం మూవీలో. అసలు విలన్ ని కూడా ఎక్కడ చూపిలేదురా. ఎవరు అవును, విలన్ ఎవరిని అంటే రివీల్ వీడే విలన్ చేయలే. అంటావా? నాకు తెలీదు మరి. అలా రీజన్ అట్లీస్ట్ మీకు ఎవరెవరు ఉంటారో కొన్ని క్యారెక్టర్స్ చూపిస్తారు. వీళ్ళు అలా అవును. ఏం పర్టికులర్ గా చూపిలేదు. చాలా క్యారెక్టర్స్ ఉన్నట్టే కనిపిస్తుంది కానీ ఆ ఇట్లా మెయిన్ క్యారెక్టర్స్ లాగా ఎవరు కనిపించలేదు యష్ అవును. కాకుండా. అదే సస్పెన్స్ అనుకుంటా మొత్తం. కానీ ఇట్లా ఈ హీరోని ఫస్ట్ టైం అనుకుంటా నేను. అంటే నేను ఎక్కువ మూవీస్ చూడలేదులే తనవి. కాకపోతే ఈ బియర్డ్ లేకుండా ఇలా లాస్ట్ లుక్ కొంచెం డిఫరెంట్ గా ఉంది. గూగ్లీలో అయితే క్లీన్ షేవ్ ఇట్లానే ఉంటది. కొంచెం కానీ ఇప్పుడు ఉన్న లుక్ తో మళ్ళీ కంపారిజన్ కదా. ఇప్పుడు అంతా టోన్డ్ బాడీ అట్లా అంతా ఉన్నాడు కదా. ఆ టాటూస్ అదంతా కూడా అది వేరే లుక్ కంప్లీట్ గా. డిఫరెన్షియేట్ అయితే చేయొచ్చు నీట్ గా. మొత్తం ఎక్కువ పాపులర్ గా యష్ కేజీఎఫ్ నుంచి తెలుసు కాబట్టి తెలుగు ఆడియన్స్ కి ఎక్కువ బియర్డ్ లుక్ ఇలాగే పరిచయం అయి ఉంటది. అందుకని నాకైతే మస్తు నచ్చిందిరా. సరే ఇట్లుందంటే ట్రైలర్ వదిలేక ఇంకా అదే ఉంటదేమో కదా, చూద్దాం. ఇంకా థియేటర్స్ మొత్తం రచ్చరచ్చే. అవును, మోస్ట్ అవైటెడ్. యా, లెట్స్ సీ. చూసారు కదా, ఇది మా రివ్యూ. మీ అందరూ ఏమనుకుంటున్నారో మీ ఒపీనియన్స్ కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ. అనంతమైన ప్రేమని మర్చిపోలేను. థ్యాంక్ యూ. గుడ్ నైట్.